వైసీపీ ముమ్మాటికి గొడ్డల పార్టీ అని చంద్రబాబు సహా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ పార్టీకి ప్రజలు ఇంకొక ఛాన్స్ ఇవ్వొద్దని పదే పదే కామెంట్ చేశారు. అయితే చంద్రబాబుని రాజకీయంగా అంతం చేసే గొడ్డలి, కత్తి, త్రిశూలం జగనే అని కౌంటర్ ఇచ్చింది వైసీపీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. టీడీపీ హామీలపై వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ మహిళా మంత్రులు, మాజీ మేయర్లు, మాజీ మహిళా ఎమ్మెల్యేలు, మహిళా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. చంద్రబాబు పాలనంతా మోసం దగ అని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. మహిళలందరికీ చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ఇదే మహానాడులో గతంలో రాజమండ్రిలో జరిగినప్పుడు వీళ్ళు సూపర్ 6 అని ఒక హామీలు ఇచ్చారు. మీ అందరికి గుర్తుంది కదా. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాక 2 మహానాడులు అయిపోయాయి. ఆ సూపర్ 6లో ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు. చంద్రబాబు అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే వైసీపీ నేతలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి బిడదల రజని. కేసులకు బెదిరింపులకు తాను బెదిరిపోనని, చంద్రబాబు మోసాలు, అన్యాయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తానని తెలిపారు. ఆయన ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి కానే కాదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 6 మందికి కేబినెట్ లో మంత్రి పదవి అవకాశాలు ఇచ్చాడు. అది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి. చంద్రబాబు ప్రభుత్వంలో ఎక్కువగా మోసపోయింది మహిళలే అని ఆరోపించారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ జగన్ 5 ఏళ్లలో మహిళలకు పెద్దపీట వేశారని, జగన్ కంటే ఎక్కువ చేస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఉన్నవి కూడా పీకేశారని మండిపడ్డారు.